హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో స్టోరీస్. ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పుకుందాం. ప్రేమ ఎప్పుడు మనం అనుకున్నట్టుగా జరగదు. కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటే జీవితం మొత్తం మారిపోతుంది. అనన్య, ఆమె జీవితంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు ప్రేమలు. ఒకరు ఆమె గతం రాహుల్, మరొకరు ఆమె ప్రెజెంట్ వర్తమానం అర్జున్. రాహుల్ ఆమె మొదటి ప్రేమ. అతనితో ఉన్న జ్ఞాపకాలు ఇంకా ఆమె గుండెలో బ్రతికే ఉన్నాయి. కానీ అర్జున్ ఆమెకు భర్తగా మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా, ఒక బలమైన అండగా నిలిచాడు. జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో మళ్ళీ రాహుల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను. ఆ ఒక్క మాట ఆమె మనసులో పాత గాయాలను మళ్ళీ తడిమింది. ఒకవైపు పాత ప్రేమ పిలుస్తోంది, ఇంకోవైపు అర్జున్ నిశ్శబ్దమైన ప్రేమ నిలబడుతోంది. అర్జున్కి అన్నీ అర్థమయ్యాయి, కానీ అతను ఒక్క మాట కూడా అడగలేదు. నువ్వు సంతోషంగా ఉండాలి, అంతే, అదే నాకు కావాలి అన్నాడు. అతని ప్రేమ ఆమెను మరింత గిల్టీగా మార్చేసింది. రోజులు గడుస్తున్నాయి. అనన్య ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఒకరోజు అర్జున్ ఆఫీస్కి వెళ్తూ చిన్న యాక్సిడెంట్ జరిగింది. మొదట చిన్నగా అనిపించింది, కానీ ఆ రాత్రే అతని పరిస్థితి మరింత సీరియస్ అయింది. హాస్పిటల్లో అనన్య చేతిని పట్టుకొని అర్జున్ ఇలా అన్నాడు, నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వారితో ఉండు. నీ నవ్వు ఎప్పుడు మాయమవకూడదు. ఆ మాటలు చెప్పిన కొద్దిసేపటికే అర్జున్ కళ్ళు శాశ్వతంగా మూసుకున్నాయి. ఆ క్షణం అనన్య జీవితాన్ని ఖాళీ చేసింది. ఆమె అర్థం చేసుకుంది, తాను కోల్పోయింది కేవలం భర్తనే కాదు, నిజమైన ప్రేమను. ఆమె గుండె పగిలిపోయింది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కొన్ని రోజుల తర్వాత రాహుల్ మళ్ళీ ఆమె ముందుకు వచ్చాడు. ఇప్పుడైనా నాతో వస్తావా అని అడిగాడు. ఈసారి అనన్య మౌనంగా అతని వైపు చూసింది. కళ్ళల్లో కన్నీళ్ళు, గుండెలో బాధ. నిన్ను ప్రేమించాను రాహుల్, కానీ నేను అర్థం చేసుకునేలోపు నిజమైన ప్రేమను కోల్పోయాను అని చెప్పి ఆమె వెనక్కి తిరిగింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇప్పుడు నాతో రాకూడదా అని అడిగాడు. అనన్య నెమ్మదిగా ఇలా అంది, ప్రేమ అంటే మనసు కాదు రాహుల్, ప్రేమ అంటే త్యాగం, బాధ్యత, నమ్మకం. అది నాకు అర్జున్ నేర్పించాడు. ఇప్పుడు నేను ఇంకెవరికి భారీగా కాదు, అతని జ్ఞాపకాలతోనే జీవిస్తాను. కొన్ని ప్రేమలు మనం ఉన్నప్పుడు విలువ తెలియదు, కానీ కోల్పోయిన తర్వాత జీవితాంతం మిగిలిపోతాయి. గాయస్, ఇటువంటి షార్ట్ స్టోరీస్ ఇంకా ఏమైనా కావాలా? నెక్స్ట్ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ వద్దాం. గాయస్, ఇది నేను క్రియేట్ చేసుకున్న ఒరిజినల్ స్టోరీ, ఇట్స్ నాట్ కాపీడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ మరొక షార్ట్ స్టోరీతో మళ్ళీ